గ్యాస్ ధరలైతే బాగా తగ్గాయి. ముఖ్యంగా ఈ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో 19 కేజీల గ్యాస్ సిలిండర్. వీటి మీదైతే ఇప్పుడు రూ. 380 వరకు తగ్గింది. జూలై 1వ తారీఖున అప్పుడు అంటే నెల రోజుల క్రితం ఏమొచ్చేసి రూ. 180 తగ్గించారు. మళ్ళీ ఇప్పుడు 202 నుంచి రూ. 210 తగ్గింది. అంటే ఒక రూ. 5, 6 రూ. 10 నగరాన్ని బట్టి ఉంటదనమాట. హైదరాబాదు, కలకత్తా, ఢిల్లీ, ముంబై లాంటి నగరాలకు ఒక రూ. 5, 10 ఏదో మొత్తానికి తేడా ఉంది. ఇప్పటివరకైతే మొత్తం కలిపితే ఈ 2 నెలల్లోనే 2 నెలలంటే నెల వ్యవధిలోనే రూ. 180 తగ్గింది కదా. అలాగే సెప్టెంబర్ 1వ తారీఖున కూడా మరో రూ. 200 తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది, ప్రయత్నాలు చేస్తుంది. ఇలా ప్రతి మొదటి తారీఖున ఇలా కొంత వేసి తగ్గించి ఇంతకుముందు ఏదైతే గ్యాస్ ధర ఉందో సాధారణమైనటువంటి స్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇక్కడ రెసిడెన్షియల్ యొక్క గ్యాస్ ధర ఏదైతే గృహ నిర్మాణాల కోసం ఉపయోగిస్తున్నారో మనలాంటి దానికి మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రస్తుతానికి దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ దీని మీద విపరీతంగా పెంచేశారు కదా ఈ కమర్షియల్ గ్యాస్ మీద. అందుకోసమని చాలా తీవ్రంగా తగ్గించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.